గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే గళ్లా మాధవి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. పదే పదే రోడ్ల గుంతలు పూడ్చాలని కౌన్సిల్ సమావేశాల్లో విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించుకోకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మస్తాన్ దర్గా రోడ్డులో ప్రమాదకరంగా మారిన గుంతల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అధికారులకు చురుగ్గా స్పందించేలా చేయాలనే ఉద్దేశంతో కార్యకర్తలతో కలిసి ఆమె స్వయంగా పారా బొచ్చ చేతపట్టి రైతు గుంతల్ని పూడ్చారు. ప్రజా సమస్యల పట్ల తమ కట్టుబాటును ఈ చర్య ద్వారా చాటి చెప్పిన ఎమ్మెల్యే మాధవి బాధ్యతలు నిర్వహించడంలో అధికారుల అలసత్వానికి ఇది నిదర్శనం అని అన్నారు. స్థానికులు కూడా ఎమ్మెల్యే చర్యను అభినందిస్తూ త్వరితగతిన శాశ్వత రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గుంటూరుకి ప్రధానమైన రహదారుల్లో జీటీ రోడ్ కూడా ఒకటి. ఈరోజు అందరం కూడా ఆ జీటీ రోడ్డు దగ్గరే ఉన్నాము. అయితే ఇది పూర్తిగా అస్తవ్యస్తమైపోయిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఈ రోడ్డు అంతా కూడా శిథిలం అయిపోయి ఒక సంవత్సరం అవుతుంది. అంతకు ముందు నుంచి కూడా ఇది ఎప్పటి నుంచో వేసుకున్న రోడ్డు, R&B డిపార్ట్మెంట్ కిందకు వచ్చే రోడ్డు ఇది జీటీ రోడ్డు. అయితే సంవత్సరంన్నర క్రితం గౌరవ చంద్రబాబు నాయుడు గారు పాట్ హోల్ ఫిల్ చేయాలి అని చెప్పి ఇచ్చిన నిధులతో ఈ రోడ్ని కంప్లీట్గా ప్యాచ్ వర్క్స్ చేసుకోవడం జరిగిందండి. అయితే అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా ఈ రోడ్డు ఎలాంటి డెవలప్మెంట్కి నోచుకోకుండా ఇంకా కూడా పాడైపోయిన పరిస్థితి కనపడుతూ ఉంది. మరి ఈ నేపథ్యంలో సంవత్సరం నుంచి కూడా అధికారుల దృష్టికి అనేక మార్లు ఈ రోడ్డు పరిస్థితిని, దీనికి కావాల్సిన రోడ్డు శాంక్షన్స్ గురించి అనేక మార్లు తిరగడం జరిగింది. అయితే మన కార్పొరేషన్ వాళ్ళు ఈ రోడ్డుని R&B డిపార్ట్మెంట్ కింద ఉన్నప్పటికీ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో చేద్దాము అని చెప్పి సత్సంకల్పంతో కౌన్సిల్లో రెజల్యూషన్ కూడా తీసుకొచ్చి చెయ్యాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు. కనీసం ఎన్క్యాప్లో పెట్టైనా ఈ రోడ్ని పూర్తి చేయాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు. మరి కారణాలు ఏమయ్యాయో, సమీకరణాలు ఎక్కడ దెబ్బతిన్నాయో తెలియదు, కానీ ఈ రోడ్డు మాత్రం ముందుకు వెళ్ళని పరిస్థితి అలాగే ఉంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడేలాగా ఈ రోడ్డు పరిస్థితి కనపడతా ఉంది. మరి ఈ రోడ్డు తీసుకుంటే నిత్యం కొన్ని వందల వెహికల్స్ రాకపోకలు జరుపుతూ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి రాకపోకలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడే మనకి బస్ స్టాండ్ దగ్గర నుంచి కూడా ఇటు చిలకలూరుపేట, నర్సరావుపేట ఇలా పలు ప్రాంతాలకు వెళ్ళే రోడ్ వెహికల్స్ అన్నీ, బస్సులన్నీ కూడా ఇక్కడ నుంచి ప్రయాణం జరుపుతూ ఉంటాయి. మరి అలాంటి రోడ్డు, మరి మనకి టొబాకో బోర్డు, ITC బిల్డింగ్స్, ఇలాగ అనేక సముదాయాలు, షాపింగ్ మాల్లు, దర్గాలు ఇలాంటి ఉన్న సముదాయాలు ఉన్న రోడ్డు ఇది. ఇలాంటి రోడ్ని కూడా నిర్లక్ష్యం చేస్తున్నందుకు కాస్త బాధాకరంగా అనిపించి మరి 6 నెలల క్రితం కూడా అధికారులను మరొకసారి వాళ్ళ దృష్టికి కనీసం పాట్ హోల్స్ ఫిల్ చేయండి, రోడ్డు శాంక్షన్స్కి వాటికి టైం పడుతున్న పరిస్థితుల్లో, కొత్త రోడ్డు వేసుకోవడానికి టైం పడుతున్న పరిస్థితుల్లో, నిధులు సమకూరని పరిస్థితుల్లో మరి కార్పొరేషన్లో పాట్ హోల్స్ ఫిల్ చేసుకోవడం కోసం ఒక అద్భుతమైన మెషిన్ని మనకి కొనుక్కోవడం జరిగింది. పాట్ హోల్ ఫిక్సింగ్ డాక్టర్ అని ఒక పెద్ద మెషిన్ని మనం కార్పొరేషన్లో తీసుకున్నాము. మరి దాన్ని యూజ్ చేసి నాకు ఈ పాట్ హోల్స్ ఫిల్ చేయండి అని చెప్పి 6 నెలల క్రితం నుంచి కూడా అధికారుల్ని పలుమార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. రిప్రజెంటేషన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇలాగో రేపో ఇప్పుడే ఇంకాసేపట్లో అన్నట్టుగా అధికారులందరూ కూడా మాకు సమాధానం చెప్తూ వచ్చారు. మరి ఈ రోజుకి కూడా దాని మీద ఎలాంటి స్పందన లేని పరిస్థితుల్లో ఒకంత ఆవేదన చెందానే అని అనుకోవచ్చు. మరొక విషయం, 2 సార్లు మరి నేను స్వయంగా స్కూటీ మీద నియోజకవర్గం మొత్తం కూడా తిరుగుతూ ఉన్న పరిస్థితుల్లో నేను 2 సార్లు ఈ గుంటలకు బలైపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజల గురించి ఇక చెప్పే పరిస్థితి లేదు. మరి కేవలం ఈ రోడ్డు గురించే మనకి కలెక్టర్ గారి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్ళడం జరిగింది. అది కూడా ఆగస్టు 2025. ఇంకా ముందు నుంచి కూడా మరి సెప్టెంబర్లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అదేవిధంగా గౌరవ CS గారికి ఇలాగా పలుమార్లు పెద్ద ఉన్నతాధికారులు అందరి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి, లేదా పర్సనల్గా ఆయన్ని కలిసినప్పుడు కూడా పదే R&B రోడ్డు గురించి ప్రస్తావించడం జరిగింది. R&B డిపార్ట్మెంట్ వాళ్ళతో రివ్యూ ఏర్పాటు చేసుకొని కూడా ఈ రోడ్డు గురించి అడగడం జరిగింది. ఎవరు పట్టించుకోని పరిస్థితి ఏర్పడినప్పుడు ఈరోజు పాట్ ఫిల్లింగ్ కూడా నోచుకోలేకపోతున్నందుకు ఈ రోడ్డు మేమే స్వయంగా బరిలోకి దిగాల్సి వచ్చింది. మరి నిత్యం ప్రజలు దీని మీద ఎన్నో రకాలైన కమెంట్లు వేస్తున్నారు. సోషల్ మీడియాలో తీసుకుంటే మీ ఆఫీసు, మీ ఇల్లు ఉన్న రోడ్డునే మీరు పట్టించుకోలేని పరిస్థితి కనపడుతుంది అని ఎన్నో రకాలైన విమర్శలను గుప్పిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు అసౌకర్యంగా ఉండకూడదు, ప్రజల అసౌకర్యం ఎక్కడ పడినా కూడా నేను ఉంటాను అని చెప్పి పలుమార్లు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా కూడా చెప్తున్నాను, ఎక్కడ అధికారులు ఫెయిల్ అవుతున్నారు, ఎక్కడ అధికారులు ప్రియారిటీ చూపించట్లేదు, ఎక్కడ అధికారులు నిర్లక్ష్యం ధోరణి వ్యవహరిస్తున్నారు అంటే అక్కడ స్వయంగా
మరి మేమే బరిలో దిగాల్సిన పరిస్థితిని తీసుకొస్తే మాత్రం ఎక్కడా మేము వెనకాడము. ఈరోజు కూడా అదే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇక్కడ ఈ జీటీ రోడ్లో గుంటలు పూడ్చే కార్యక్రమం మా సొంత నిధులతో కంకర అవన్నీ కూడా తెప్పించి ఈరోజు డస్ట్ తెప్పించి పోయిస్తూ ఉన్నాము. అలాగని ఉన్న రోడ్లన్నీ కూడా మేము ఫిల్ చేయలేము, లేదంటే వేకెంట్ ల్యాండ్స్ ఉన్నాయి వాటన్నిటికీ పరిష్కారం తీసుకురాలేము. కుక్కల బెడదుంది, వాటికి మేము కెనాల్స్ కట్టలేము. అధికారులు తీసుకురావాలి, బోల్డంత ట్యాక్స్ తీసుకుంటున్నారు ప్రజల దగ్గర నుంచి. చాలా కార్పొరేషన్ సెల్ఫ్ సఫిషియెంట్ కార్పొరేషన్ మన గుంటూరు కార్పొరేషను. కేవలం పాట్ హోల్ ఫిల్ చేయడానికి కూడా డబ్బులు లేకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు అంటే అది మరి బాధాకరమైన విషయమే. కాబట్టి దీన్ని మా యొక్క బాధ్యతగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి ఫిల్ చేస్తున్నాము. యావత్ నియోజకవర్గ స్థాయిలో కూడా ఎక్కడైనా అధికారులు ఫెయిల్ అయినప్పుడు మా యొక్క బాధ్యతగా ఈ శ్రమదానాన్ని మేము కంటిన్యూ చేస్తాము. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, సమస్యలు మన చుట్టూ ఎప్పుడు ఉంటాయి, మరి పరిష్కారం కోసం ఎవరున్నారు ముందుకే అని అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళలో పరిష్కారం కోసం మా కూటమి నాయకులందరం మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. పశ్చిమ నియోజకవర్గ నాయకులందరూ కూడా ఎప్పుడు సొల్యూషన్స్కి మాత్రమే రెడీగా ఉంటారు. అలాంటి ఒక సొల్యూషన్లో భాగంగానే ఈరోజు మేమందరం కూడా కలిసికట్టుగా ఈ శ్రమదాన కార్యక్రమాన్ని చేపట్టాం. ఉన్నంత వరకు ఈ రోడ్డు ప్రధానంగా ఇబ్బందులు పాలవుతున్న క్రమంలో దీని గుంటలు పూడ్చే కార్యక్రమాన్ని మేము చేపట్టాం. గుంటలు పూడుస్తాం. రానున్న రోజుల్లో కూడా ఇలాంటి నిర్లక్ష్య ద్వారానే అధికారుల దగ్గర నుంచి కనుక మేము చవి చూడాల్సి వస్తే ఇక మేము అందరం కూడా ఇలాగే బరిలో దిగాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలాంటి అవసరం ఏర్పడకుండా అధికారులు చూసుకోవాలని సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను ఈ సందర్భంగా. అయితే త్వరితగతిన ఈ రోడ్ని శాంక్షన్ చేయించి ఇంకా కూడా తారు వేయించి ఈ రోడ్డు అందరికీ సౌకర్యవంతంగా ప్రజలకు అందజేయాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇటు చుట్టుగుంట దగ్గర నుంచి ఎత్తు రోడ్డు దాకా కూడా కంప్లీట్గా గుంటలమయమైపోయిన రోడ్డుని ఈరోజు మేము డస్ట్ పోసి ఫిల్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో మా కూటమి నాయకులు, కార్యకర్తలు అందరం కూడా భాగస్వాములే ఈ యొక్క పనిని చేపడుతున్నాం.